నేల మీద కొన్ని గింజలు చల్లాను. లలిత్ అనే కోడి ఆ గింజలు తింటూ బాగా బలిసి కొవ్వు పట్టి ఉంది. సంక్రాంతి స్పెషల్గా వచ్చే వారంలో లలిత్ అనే కోడిని బాగా కైమా కొట్టి ఫ్రై చేసుకుని తినేస్తా, డోంట్ వరీ. ఎరా 3 వారాలు అయిందిరా, ఏదిరా? అదనమాట. పండగ ముందు పోస్ట్ పెట్టావు, ఇంతవరకు నా మీద వీడియో చేయలేదు కాబట్టి వాడి సంగతి కాదు, ముందు నా సంగతి చూడు అనుకుంటా వాడు ముందుకొచ్చి ఒంగున్నావాడిని తన్నాలి కదా, లేకపోతే వాడు ఊరుకోడు కదా. సరే వాడి సంగతి చూద్దామని చెప్పేసి ఈరోజు వీడియో మొదలు పెట్టాం. సో వాడు ఏమంటున్నాడు ఒక్కొక్కటి మరి మేము ముందు ఉంచుతాను చూడండి. దానికంటే ముందుగా లలిత్ గారు ఏమంటున్నాడు విన్నారు కదా మీరు. అప్పుడు ఎప్పుడో పోస్ట్ పెట్టి ఏంట్రా ఇంతవరకు ఏం చేయలేదు నువ్వు, కైమా కొడతానన్నావు, అదన్నావు ఇదన్నావు అంటున్నాడు. మరి లలిత్ గారు ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలి మీకు. మొదటి ఇప్పుడు మీరు ఉన్నారు, లలిత్ గారు, నువ్వు కానీ, కరుణాకర్ గారు కానీ, ఇంకా మతోన్మాదులు ఎవరెవరైతే ఉన్నారో మీ వాళ్ళంతా కలిసి మీరు పొద్దున్న లేగితే మత విద్వేషాలు రెచ్చగొట్టడమే మీ పని, మీ ఉద్యోగం అదే. హైందవులు క్రైస్తవుల మధ్య తగాదాలు పెట్టడం, హైందవులు ముస్లిమ్స్ మధ్య తగాదాలు పెట్టడం, కలిసిమెలిసి ఐక్యంగా ఉన్నటువంటి సహోదరుల మధ్య చిచ్చు పెట్టడం, ఇవన్నీ కూడా మీరు చేసేటటువంటి పనులు. ఇలా మీరు చేస్తూ ఉంటుంటే మీకు కొంత ఫండింగ్ వస్తుంటుంది, మతోన్మాద సంస్థల దగ్గర నుంచి మీకు ఫండింగ్ వస్తుంటుంది. అలాగే మీలాంటి భావజాలం కలిగినటువంటి మత ఉన్మాదులు, దేశాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి కొంతమంది మత ఉన్మాదులు మీకు ఫండింగ్ ఇచ్చి మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు వేరే పనే ఉండదు. ఇంకా మీరు పొద్దున్న లేగితే సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టడమే మీ పని కదా. మరి నేను అలా కాదు కదా, నేను మరి కష్టపడి పని చేయాలి, నా కుటుంబాన్ని పోషించుకోవాలి, మీకు మళ్ళీ నాకేం లక్షలు రావు కదా, నేను కష్టపడి వ్యవసాయం చేసుకోవాలా. సో అందువల్ల ఏమవుతుందంటే సమయం అనేది సరిపోవట్లా. మీకు వెంటనే దరువు వేయాలని ఉంటుంది, కానీ నాకు మరి టైం ఒక పక్కన మరి నేను జీవనాధారం కోసం పనికి ఆ టైం చాలా వరకు అటు కేటాయించాల్సి వస్తుంది. మీకు వీడియో చేయాలంటే టైం సరిపోవట్లా. కానీ ఈ మధ్య ఏం చేశానంటే ఏదో రకంగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎక్కువ సమయం మీకే కేటాయించాలని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను. మతోన్మాదులకు ఎప్పటికప్పుడు దరువెయ్యకపోతే ఏమైందంటే మీరు చెప్పేటటువంటి అబద్ధాలే నిజం అనుకొని జనాలు మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నిజం ఎప్పుడు కూడా ప్రచారంలో ఉండాలి. కాబట్టి మరి నేను ఇక తప్పనిసరి అయ్యి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇక నుంచి మీకు గ్యాప్ లేకుండా మాత్రం ఉతుకుడు మిమ్మల్ని మామూలుగా కొట్టను. ఎరా లలిత్గా, సరే ఇప్పుడు ఈ వీడియోలో ఏందిరా నువ్వు మరీ ఇంత అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నావు, నీ అజ్ఞానాన్ని. అరే లలిత్గా, ఈ వీడియోలో నువ్వు ఏమని అనుకున్నా కానీ నువ్వు మరీ ఎంత పనికిమాలినడు అనుకోలేదురా నేను. కనీసం మీరు నమ్ముతున్నటువంటి గ్రంథాల్లో రెఫరెన్సులు కూడా చూసుకోవడం మీ చేత కాదు. ఇప్పుడు నేను చక్కగా 2 పుస్తకాలు రాసి రెఫరెన్సులు ఇచ్చాను, దాని ప్రకారం మరి మీ గ్రంథాల్లో ఉన్నటువంటి రెఫరెన్సులు చూసుకోవడం నీకు చేత కాదు. ఏదో పిచ్చిగా వాగావు, అనవసరంగా నవ్వులు పాలయ్యావు లలిత్గా. సరే ఇప్పుడు లలిత్ గారు ఏమంటున్నాడో చూద్దాం. 1 by 1 వీడికి దరువేసుకుంటా ముందుకెళ్తాం. సో ఇది మనువాద ధర్మం, దాచబడిన మనువాద దేవుళ్ళ రహస్యాలు అనే బుక్ 2వ వాల్యూమ్లో ఒక ఎపిసోడ్ రాశాడు, చాప్టర్ 2లో. అదేంటంటే కృష్ణుడు మాంసాహారి. దీనికి వీడు చెప్తుంది ఏంటి, అహింస, గోరక్షణ, గోమాంసం నిషేధం లాంటి నీతి సూక్తులు వల్లించే మనువాదులు, ఈ సనాతన ధర్మం వల్లనే మనుష్య జాతికి మనుగడాన్ని సంకలగుద్దుకునే మనువాదులు తమ గ్రంథాల్లో తాము ఆరాధించే దేవతలు ఎలాగ స్వతహాగా జీవించారో, ఏ మాదిరి మనం ముందుంచారో గమనిద్దాం. కృష్ణుడు రుక్మిణిని వివాహం చేసుకునేటప్పుడు పెండ్లి విందు కొరకు ఏమేమి జంతువులను చంపారో, ఎన్ని లక్షల జంతువులను చంపారో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. కింద బ్రహ్మవైవర్త పురాణము, శ్రీకృష్ణ జన్మఖండము 105వ అధ్యాయము 61, 62, 63 శ్లోకాలు. శ్లోకాలు ఎవడు టిక్ పెట్టిస్తే ఆ శ్లోకాలు మాత్రమే చదివావనుకో, అవి కూడా చదివి ఉండవులే, అలా చదివావనుకో ఇలాంటి తప్పుడు అర్థాలే వస్తాయి. పైగా వీడు కొలతలు కూడా చెప్తా ఉన్నాడు. అంటే పెళ్లిలో మెను ఏమేమి పెట్టారో కూడా చూద్దాం ఒకసారి. 1,00,000 గోవులు, 2 లక్షల జింకలు, వీటిని చంపవలెను. ఈ లైన్ పదాలు గుర్తుపెట్టుకోండి. కుందేళ్లు 4 లక్షలు, తాబేళ్లు కూడా 4 లక్షలు చంపవలెను. అలాగే 10 లక్షల మేకపోతులు, 40 లక్షల గొర్రెలు చంపవలెను. మొత్తం కలిపి 61 లక్షల జంతువులను, వీటన్నింటినీ గ్రామ దేవతకు భక్తితో బలి ఇచ్చి వీని మాంసమును వండి కృష్ణుడు రుక్మిణి పెండ్లి విందుకు ఏర్పాటు చెయ్యవలెను. దాని కింద మళ్ళీ చిన్న ఆల్జీబ్రా లెక్క ఒకటి ఇచ్చాడు. 1 + 2 + 4 + 4 + 10 + 40 = 61 లక్షలు అని ఇచ్చాడు. అసలు ఈ మెను మొత్తం కూడా కృష్ణుడి పెళ్లికి సంబంధించింది, శ్రీకృష్ణుడు రుక్మిణి పెళ్లిలో వచ్చిందని నీ అమ్మ మొగుడు చెప్పాడారా?
అరే లలిత్గా, ఈ మెనూ అంతా కూడా కృష్ణుడు రుక్మిణి పెళ్లి యొక్క దావత్కు సంబంధించినటువంటిది అని చెప్పి నీ అమ్మ మొగుడే చెప్పాడురా నాకు. లలిత్గా చూస్తావా? నీ అమ్మ మొగుడు చూపిమంటావా? చూపిస్తా, చూడరా నీ అమ్మ మొగుడు ఏం చదువుతున్నాడు, జాగ్రత్తగా విను ఒకసారి. वैवत पुराण श्री कृष्ण जन्म खंड अध्याय 106 श्लोक नंबर 61, 62, 63। उसमें क्या लिखा कि जिस दिन श्री कृष्ण का विवाह रुक्मणी के साथ में हुआ तो रुक्मणी के बाप ने बारात को दावत देने के लिए 1 लाख गाय काटी, 2 लाख खरगोश काटे, 3 लाख कछुए काटे, 4 लाख हिरन काटे, 5 लाख कस्तूरी वाले हिरन, 6 लाख नील गाय, 7 लाख बकरे, 8 लाख मेंढे। सारा हिंदुस्तान दावत में चला गया था क्या वो? మొత్తం కూడా కృష్ణుడు రుక్మిణి పెళ్లి యొక్క దావత్ అని చెప్పేసి అతను చెప్తా ఉన్నాడు. ఎవరు? నీ అమ్మ మొగుడు. విన్నావుగా లలిత్గా? అది ఒరే లలిత్గా, మీ వాళ్ళే చెప్తున్నారా, ఇప్పుడు కృష్ణుడి పెళ్లికి అన్ని లక్షల జంతువులను చంపారు, 61 లక్షల జంతువుల్ని చంపారు, వాటిలో గోవులు, కుందేళ్ళు, మేకలు, గొర్రెలు, తాబేళ్ళు ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి మెనూలో ఏదో బ్రహ్మవర్త పురాణంలో ఉందని చెప్పేసి మీ వాళ్ళే, మీ పీఠాధిపతులే, మీ మఠాధిపతులే, మీ గురువులే, మీ స్వామీజీలు ఆ రకంగా చెప్తా ఉంటే మీరేంద్ర నా మీద పడి ఎడుతారు ఎదవనాయళ్ళ? చాలా స్పష్టంగా చెప్తున్నారు కదా. ఎరా విన్నావుగా? నీ అమ్మ మొగుడు ఏం చెప్పాడు విన్నావుగా లలిత్గా? అదనమాట. సో నేను చెప్పటం కాదు, మీ వాళ్ళే చెప్తున్నారు చాలా స్పష్టంగా. కృష్ణుడి పెళ్లికి 61 లక్షల జంతువులను చంపి పెళ్లి విందు ఏర్పాటు చేశారు, దావత్ ఏర్పాటు చేశాడని చెప్పేసి మీ గురువు, మీ స్వామీజీలే చెబుతున్నారు. విన్నావు కదరా? ఇప్పుడు నేను ఇన్ని తిట్లు తిడితే మహా అయితే ఆడేం చేస్తాడు, లలిత్గాడు ఎట్టంటాడు అని ఒక వీడియో చేసుకుని నన్ను కూడా తిడతాడు. అదిరా లలిత్గా, ఆ మాత్రం భయం ఉండాలి సాంబశివరావు అంటే, మీ మతోన్మాదులకి మీకు ఆ మాత్రం భయం ఉంటే చాలు. తిట్టడం కాదు, ఉప్పు పాత్ర ఎగస్టాల్ మాట్లాడితే. అర్థమైందా?